అమ్మా, టైం అవుతుంది, టిఫిన్ పెట్టు. సరే కాని పండు లేచాడా చూడు. నాకు టైం అవుతుందంటే వాడి గురించి అడుగుతావేంటమ్మా? సరే తీసుకొస్తున్నా. అమ్మా ఆకలి. అయినా నీకు రోజు రోజుకి వాడి మీద ప్రేమ ఎక్కువైపోతుంది. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నిన్ను పట్టించుకోకుండా ఉంటాడో, అప్పుడు తెలుస్తుంది నీకు. ఏంటో ఇంట్లో ఆడపిల్లలు చేయాల్సిన పనులను నాతోనే చేపిస్తున్నావు. అరే ఏంట్రా ఈ ప్యాంట్ చినిగిపోయింది? అది స్టైల్ అమ్మా. అవునా, ఎంతరా ఈ ప్యాంటు? అదెంత అమ్మా? 3000. 3000? అమ్మా ఏమైంది నాన్నా? ఏంటిది? ప్యాంటు చిరిగిందని తెలిసిపోయిందేమో. నీకు బట్టలు ఉతకడం రాకపోతే చెప్పేసి. ఈ ప్యాంట్ ఎంతో తెలుసా? 500 రూపాయలు. ఇప్పుడు ఈ ప్యాంట్ వేసుకుని ఎలా వెళ్ళమంటావు మా ఫ్రెండ్స్ దగ్గరికి? అంటే అది ఆ రోజు ఇంత చిరిగితేనే అంత క్లాస్ పీకేవు కదరా, ఇప్పుడు ఇంత చిరిగింది, నేనేం చెయ్యాలి? అంటే అమ్మా అది నిన్ను ఏంటండి ఇలా తాగేసి ఇంటికొస్తే చుట్టూ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నోరు మూసుకోవే. ఏంటండి పనికెళ్ళలేదా? ఏయ్ నా ఇష్టమే. అలా మాట్లాడతారేంటండి? ఒక పక్కన అమ్మాయి పెళ్లిడికి వచ్చింది, చుట్టుపక్కలంతా అప్పులు పెరిగిపోయినాయి, కనీసం ఇంటి రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితికి దిగజారిపోయాం. మీకేమైనా అర్థమవుతుందా? నా ఇంట్లోంచి బయటికి పో. అది కాదండి. అమ్మా అమ్మా ఏమైందమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదురా, నేను ఎక్కువ రోజులు బతకనేమో అనిపిస్తుంది. నేనంటూ మీతో లేకపోయినా అక్కని నాన్నని బాగా చూసుకోనన్నా, బాగా చదువుకొని లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వు. చెడు సావాసాలు తిరగమాకు నాన్న, అసలే రోజులు బాలేదు, జాగ్రత్త. ఏమైందమ్మా? ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకో తెలీదు నాన్న, నేను ఎక్కువ రోజులు బతకనని భయం వేస్తుందిరా. అమ్మా అమ్మా తలకాయ నొప్పిగా ఉంది నాన్న, పొద్దున్నే మాట్లాడుకుందాం. ఇప్పుడెవర్రా ఫోన్ చేస్తుంది? హలో, ఎందుకు అనిసలు చేస్తున్నావు? అమ్మా అమ్మా ఏమైందిరా రే? ఏమైందిరా?
పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్నుదిలేసి ఎటుపోయావే అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట అమ్మా అమ్మా నీ పసివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మా చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ అడుగై నీతోనే నడి చూస్తున్నా అమ్మ అమ్మ అంటే తెలపడానికి నా మాట చాలడం లేదు తెలపాలన్న నా ఆశ ఆగడం లేదు నిన్ను ద్వేషించినా తిరిగి ప్రేమించే మనసు నీది ఎరగని చిరునవ్వుతో హుందాతనంతో మానవత్వ మంచితనంతో ప్రేమతో మమ్మల్ని అలరించి విద్యను విలువలను విజ్ఞానాన్ని నేర్పి మమ్మల్ని ఉన్నంతలుగా తీర్చిదిద్దడంలో ప్రధాన భూమికవమ్మ నువ్వు నీ జ్ఞాపకాలు అపూర్వ ప్రేమాభిమానాలు ఎన్ని జన్మలైనా నా హృదయంలో పదిలంగా ఉంటాయి నువ్వు ఉన్నప్పుడు నీతో సంతోషంగా గడిపే అవకాశం ఉన్నా నేను గడపలేదు ఇప్పుడు సంతోషంగా గడుపుదాం అనుకున్నా నువ్వు లేవు నీ మరణం మాకు తీరని లోటమ్మా నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇట్లు నీ కొడుకు